హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ అవర్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం అలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా నేను రైట్ సైడ్ వేసి నేను స్టిచ్ చేస్తున్నాను కాబట్టి ముందుగా మెడ భాగం స్టిచ్ చేసుకోవాలి. మీరు హెమ్మింగ్ వర్క్ చేసేవాళ్ళు ఎప్పుడు కూడా రాంగ్ సైడ్ వేసుకొని అటాచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు కూడా మెడ చుట్టూరు ముందుగా స్టిచ్ చేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. చుట్టూరు కూడా కార్డ్ పెట్టుకోండి, మెడ చుట్టూరు కూడా. అప్పుడు మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు వెనక్కి తిప్పేసుకోవాలి లైనింగ్ని. ముందు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా ఫోల్డింగ్స్ అవి రాకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా మెయిన్ సర్దుకుంటూ స్టిచ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. సైడ్ జాయింట్స్లో కానీ ఫ్రంట్ పార్ట్లో కానీ మీకు ఒకవేళ పొడవు వస్తే ఏం చేయాలనేది మీకు టిప్స్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు చుట్టూరు కూడా లైనింగ్ని మెయిన్ క్లాత్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని ఈక్వల్గా చూసుకుంటూ మనం పిన్స్ అయినా పెట్టుకోండి చుట్టూరు కూడా. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే మనం చుట్టూరు కూడా ఈక్వల్గా సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ బ్లౌజ్కి ఎక్కువ ఫోల్డింగ్స్ అవి వస్తుంటాయి కాబట్టి చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలాంటి సింపుల్ టిప్స్ పాటిస్తే మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. మన బ్లౌజెస్నే కాదు బయట వాళ్ళ బ్లౌజెస్ కూడా చాలా ఈజీగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్స్ వేసుకోవచ్చు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత. ఇప్పుడు డాట్స్ వేసుకోవాలి మిడిల్ డాట్ నుంచి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3rd డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది డాట్స్ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నట్లయితే. ఇప్పుడు షేప్ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. పైన లైనింగ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ముందు మనకి ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా 3.5 ఇంచ్ అంటే పొడవు ఉండేది తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. మిషన్ ఎడ్జ్తో అయినా ఒకసారి ఈ విధంగా ఒకసారి గీసినట్లయితే సైడ్ ఎడ్జెస్ని మనకి ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కింద. ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని ఈక్వల్గా జాయింట్ చేసుకోవచ్చు, లేదా మెయిన్ క్లాత్తోనే మనం స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఇన్విజిబుల్ కావాలనుకున్నట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 2 ఈక్వల్గా పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోండి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి.
డబుల్ లైన్ స్టిచ్ చేసుకోండి షేప్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మనం ఉక్సులు పట్టి కాబట్టి కింద నుంచే స్టిచ్ చేసుకోవాలి. ఓపెన్ వేయక ముందు ఒకసారి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందో లేదో ఒకసారి ఈ విధంగా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఎక్కువ వచ్చింది అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర వెడల్పు వేసుకోవచ్చు. మనకు కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఓపెన్ ముక్క వేసుకోవచ్చు. మిడిల్ దగ్గర డాట్ దగ్గర నుంచి మనం ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైన ఎక్స్ట్రా క్లాత్ని పైకి అంటే కిందకు ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డబల్ ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. పైనుంచి ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. మనం పైనుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు పైన కూడా కొంచెం ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను, వాళ్ళు చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. షోల్డర్స్ రెండు ఈక్వల్గా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు హ్యాండ్ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని. ఇప్పుడు రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకొని లోతు తీసుకోండి. రాంగ్ సైడ్ అనేది పై భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. అది లోతుని తెలియడం కోసం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర కొంచెం కట్ చేస్తున్నాను, అంటే లోతు వైపు. నేను హెమ్మింగ్ వర్క్ చేయడం లేదు కాబట్టి నేను పైన అటాచ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను. హెమ్మింగ్ వర్క్ చేసే వాళ్ళు ఇప్పుడు కూడా రెండు జాయింట్ చేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా రెండింటిని కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. ముందు మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని లైనింగ్ని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా మన హ్యాండ్ కింద స్టిచ్ చేసుకోవాలి.
ఫోల్డింగ్స్ రాకుండా చూసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ రాకుండా ఒకసారి సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా లోత్ అనేది చూసుకోండి. హ్యాండ్స్కి లోతు వైపు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అలాగే షోల్డర్ మిడిల్ కటింగ్ దగ్గర నుంచి చూసుకోండి. ఇప్పుడు మిడిల్లో మీకు సరిగా రావడం లేదు అనుకున్నట్లయితే మిడిల్లో పిన్ పెట్టుకోండి. కరెక్ట్గా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది ఫోల్డింగ్స్ రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా హ్యాండ్స్ని అదే విధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండు ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్లో కరెక్ట్గా వచ్చే విధంగా చూసుకొని స్టిచ్ చేసుకోండి స్లోగా. రెండో వైపు కూడా హ్యాండ్స్ని డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసుకొని మనకు లూజ్ ఎంతైతే సరిపోతుందో చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్తో చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ పొడవు సరిపోతుందో లేదో సైడ్ జాయింట్స్ అనేది ఒకసారి చూసుకోండి. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది అనుకున్నట్లయితే చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. ఇప్పుడు మెజర్మెంట్ ఒకసారి చూపిస్తున్నాను. ఇప్పుడు లూజ్ అనేది కటింగ్లోనే మార్కింగ్ చేసాం కాబట్టి అదే మార్కింగ్తో స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే చంక భాగం దగ్గర కూడా ఒకసారి మెజర్మెంట్ చూసుకోండి. మనకు ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోండి. అదేవిధంగా కింద షేప్ బెల్ట్ దగ్గర కూడా ఒకసారి చూసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్, ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోండి. తాళ్ళు పట్టితో అయితే తాళ్ళు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. అలాగే కింద షేప్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి చివరి వరకు కూడా మార్కింగ్ అనేది చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి.
ఈ విధంగా 3 లైన్స్ లేదా 4 లైన్స్ వేసుకోవచ్చు పాదం వెడల్పులో. మీకు సైడ్ జాయింట్స్లో ఎక్కువ వచ్చినప్పుడు మనకి చంక భాగం దగ్గర వెడల్పు వేసుకుంటే సరిపోతుంది. లేదా సైడ్ జాయింట్స్ ఫ్రంట్ పార్ట్లో 4th డాట్లో కూడా వేసుకోవచ్చు. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం ఒక హ్యాండ్ కుట్టాం కాబట్టి అదే హ్యాండ్తో లూజ్ ఒకసారి చెక్ చేసుకోండి. లేదా ఓల్డ్ బ్లౌజ్తో అయినా చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కాబట్టి కింద కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితోనే లూజ్ చూసుకోవాలి. ఒకసారి చంకభాగం కూడా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోండి. కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పెట్టుకోవాలి. అలాగే కింద షేప్ బెల్ట్ కూడా చూసుకోండి లూజ్ అనేది. పైనుంచి ఒక మార్కింగ్ చేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. పాదం వెడల్పులో దగ్గరలో మనం ఇంకొక 2 లైన్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవచ్చు. మన ఖర్చుని బట్టి ఒక 4 లైన్స్ అయినా వేసుకోవచ్చు. మనం ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు నార్మల్ మిషన్తోనే. సైడ్ జాయింట్స్ అనేది క్లాత్ ఊడిపోతుంది అనుకున్నట్లయితే. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోండి. మనకి ఎక్కువ ఖర్చు ఉన్నా సరే మనకి ఫోల్డింగ్స్ అవి వచ్చేస్తుంటాయి సైడ్ జాయింట్స్. కాబట్టి ఎక్స్ట్రా అంతా కూడా కట్ చేసుకోవాలి. ఒకసారి లూజ్ చెక్ చేసుకోండి మీకు సరిపోతుందో లేదో. ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టి నుంచి లూజ్ అనేది చెక్ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఎక్కువైంది అనుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ డాట్స్ దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవచ్చు. మీకు ఈ బ్లౌజ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకు షేప్ పర్ఫెక్ట్గా రావాలన్నా లేదా సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలన్నా మనం ఈ విధంగా బ్లౌజ్ను స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.